పుష్పశ్రీ వాడిని ఎస్టీ కాదు అని చెప్పే ఈ నినాదంతో టీడీపీ ఎక్కువగా బయట ప్రచారం చేస్తుంది. ఏంటి అసలు ఈ ఎస్టీ గొడవ ఏంటి? ఒకటి చెప్తాను చూడండి. ఒక క్యాస్ట్ని వీళ్ళు ఈ క్యాస్ట్ అని సర్టిఫికెట్ ఇచ్చేది, డిసైడ్ చేసేది రెవెన్యూ డిపార్ట్మెంట్. మీరు కాదు, నేను కాదు, లేకపోతే ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళు కాదు. డిసైడ్ చేసేది రెవెన్యూ డిపార్ట్మెంట్. ఆ రెవెన్యూ డిపార్ట్మెంటు మా చిన్నప్పటి నుంచి టిల్ ఈ రోజుటి వరకు కూడా మేము ఎస్టీ, గిరిజనులు, కొండదొరలు అని చెప్పేసి సర్టిఫై చేసింది. వీళ్ళు కాదని ఎలా చెప్తారు? ఒక ఆరోపణ ఎవరైనా చేయొచ్చు. నేను చెప్తాను, ఇప్పుడు పలానా క్యాండిడేట్ ఎస్టీ కాదని. నాకు తనంటే పడదు, తను నాకు అపోజిషన్. సో నేను విమర్శ చేస్తాను, లేకపోతే ఆరోపణ చేస్తాను, ఏదైనా చేయొచ్చు. బట్ నిజం అనేది ఎప్పటికీ నిజమే. ఆరోపణలు చేసిన వాళ్ళు రుజువు చేయాలి. ఈ అంశం ఏంటి, నిన్నే వచ్చింది కాదు కదా. 2014 నుంచి ఆరోపణ చేస్తున్నారు. 2024 10 సంవత్సరాల నుంచి ఆరోపణ చేస్తున్నారు. ప్రూవ్ చేయగలిగారా? గతంలో 5 సంవత్సరాల పాటు మీ సిస్టర్ది ఒకటి జాబ్ కూడా ఆవిడ బయటికి రావాల్సి వచ్చింది కదా, ఇదే సర్టిఫికేట్ ఇష్యూకి సంబంధించి. క్యాస్ట్ వల్ల బయటికి పెడుతున్నారు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ సిస్టర్ ఉద్యోగం పోయింది కదా, ఎస్టీ కాదని. కాదు, మా సిస్టర్ది ట్రైబ్ కాదని కాదు, జాబ్ ఆపింది. ఆ పోస్టులు తీసింది జీవో నెంబర్ 3. జీవో నెంబర్ 3 అంటే లోకల్ ట్రైబ్ అయి ఉండాలి. దానికి ఒక సిస్టమ్ ఉంది. జీవో నెంబర్ 3 ఆ జీవో ప్రకారం 1950s నుంచి కూడా 4 fathers ఆ ఏరియాలో ఉండాలి, ట్రైబల్ ఏరియాలో. మేము మైగ్రేషన్ అనమాట. సో మైగ్రేటెడ్ వాళ్ళం లోకల్ అవ్వం కాబట్టి అందులో భాగంగా ఆ జీవో నెంబర్ 3 ప్రకారం తీసిన పోస్ట్ కాబట్టి దానికి మనం ఎలిజిబుల్ అవ్వలేదు, అంతే తప్ప. వాళ్ళు అప్పుడు ఇచ్చినటువంటి కంప్లైంట్ కూడా మా సిస్టర్ మీద వీళ్ళు లోకల్ కాదు, నాన్ లోకల్ అన్నదే కంప్లైంట్. అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ సంఘాల వాళ్ళు మిగిలిన వాళ్ళకి వీళ్ళు ఎస్టీ కాదని పెట్టారు. కానీ మా సిస్టర్కి కంప్లైంట్లోనే వీళ్ళు నాన్ లోకల్ కాబట్టి వీళ్ళకి పోస్ట్ ఆపండి అనే కంప్లైంట్ ఇచ్చారు కలెక్టర్కి, ఎస్టీ కాదని కాదు. డిపార్ట్మెంట్ కూడా ఈ రోజుకి కూడా కోర్టులో కానీ ఎక్కడైనా సరే వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ట్రైబ్ కాదని మేము ఆపలేదు. అది జీవో నెంబర్ 3 ప్రకారం నాన్ లోకల్ కాబట్టి ఆ పోస్ట్ను ఆఫ్ చేసామని చెప్పారు. సో ఎక్కడైతే ఏ మండలంలో అయితే ఏ ఐటీడీ పరిధిలో అయితే జాబ్ ఆగిందో అక్కడే మళ్ళీ అక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు. 2014లో ఇచ్చారు, తర్వాత కూడా ఇచ్చారు. అంటే దాని అర్థం ఏంటి? ఇవ్వాల్సిన డిపార్ట్మెంట్ వాళ్ళే కదా. మనం ఏ క్యాస్ట్ అని చెప్పాల్సింది రెవెన్యూ డిపార్ట్మెంట్. వాళ్ళైతే క్లియర్గా మేము ట్రైబ్ అని ఇచ్చారు. నా మీద కంప్లైంట్ పెట్టారు, నా మీద డిఎల్ఎస్సి అయింది. అంటే కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ లెవెల్ స్క్రూటినీ కమిటీ ఆ డిఎల్ఎస్సిలో పాజిటివ్గా ఇచ్చారు ట్రైబ్ అని. నెక్స్ట్ స్టేట్ లెవెల్ స్క్రూటినీ కమిటీలో వేశారు. రాజకీయానికి ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో అప్పుడు తెర మీదకి వస్తూ ఉంటుంది ఈ ఇష్యూ. అంతేనండి. ఇప్పుడు ఆరోపణ చేసినప్పుడు ప్రూవ్ చేయడం కూడా వాళ్ళదే బాధ్యత. ప్రూవ్ చేయలేకపోయారు, ప్రూఫ్లు పెట్టలేకపోయారు. గతంలో తెలుగుదేశం వాళ్ళే నా మీద కోర్టులో కేసు వేశారు, ఎలక్షన్ పిటిషన్ వేశారు. 5 సంవత్సరాల పాటు ఒక్క ప్రూఫ్ కూడా చూపించకపోతే 5 years అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వస్తే అది ఎలక్షన్ పిటిషన్ అనేది ఇది అయిపోద్ది, డైల్యూట్ అయిపోద్ది. ఒక ప్రూఫ్ కూడా చూపించారు. ఇప్పుడు కూడా 5 ఏళ్ళు అయింది, ఎవరు ఒక ప్రూఫ్ చూపించరు. ఏదో నోట్ మాట అనేస్తారు. కోర్టుకి కానీ డిపార్ట్మెంట్కి కానీ కావాల్సింది ఆధారాలు. సో వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు, ప్రూవ్ చేయలేకపోయారు. ఒకటి వాళ్ళెవరో నేను ఎస్టీ కాదంటే అవ్వదు కదండి. 2014లో నాకు 19,000 పైచిలకు మెజారిటీ వచ్చిందంటే నా ప్రజలు నేను గిరిజనురాలని వాళ్ళు నమ్మారు, గిరిజనులందరూ నమ్మారు, వాళ్ళు హక్కును చేర్చుకున్నారు. 2019లో కూడా 26,000 పైచిలకు మెజారిటీ. గిరిజన ప్రాంతం అంతా కూడా వాళ్ళ ఇంటి బిడ్డలా నన్ను హక్కును చేర్చుకుంటున్నారు కూడా. నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఇంట్లో పిల్ల నన్ను తీసుకెళ్తారు. ప్రజలు ఆశీర్వదిస్తున్నప్పుడు, గిరిజనులు హక్కును చేర్చుకుంటున్నప్పుడు వీళ్ళెవరో ఆరోపణలకి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్లీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news.